పద్మనాభసముద్భూతం తంతుజాల విశారదం భావనా మహర్షిం నమామ్యహం. మీ హ్యాండ్లూమ్ డే కార్యక్రమానికి శుభాకాంక్షలు. మా నాన్నగారు ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఈ ఏడాది పరమపదించారు. ఆయన ఒక బుల్డోజర్ లాగా నన్ను నూకారు దీంట్లోకి. నేను ఎందుకు అంటే ఈ వెంకన్న గారితో ఇంట్రాక్షన్, నాన్నగారికి నేను అన్నీ అన్నమాట, డ్రైవరు, సెక్రటరీ, నోట్స్ రాసుకోవడం, ఆల్ ఇన్ ఆల్. పొద్దున 4:30కి లేపి ఒరేయ్ మనం వెళ్ళాలిరా అన్నారు. వెళ్ళాలిరా అంటే సరే అని బయలుదేరి వచ్చాం. ఇక్కడికి ఈ నెక్లెస్ రోడ్లో వాక్, హ్యాండ్లూమ్ వాక్కి వీళ్ళు ఏం చేశారు, యాక్చువల్లీ మై ఫాదర్ ఈజ్ ద అంబాసిడర్ ఫర్ హ్యాండ్లూమ్. ఆయన నడవాలి, మేమందరం కూడా ఇది 10/6 వేష్టి, తిరునాగేశ్వరం వేష్టి, ఇది వైష్ణవ బార్డర్ అంటారు దీన్ని. మేము యాక్చువల్లీ బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ హ్యాండ్లూమ్. వీళ్ళు ఏం చేశారో ఒక సినిమా యాక్టర్ని పెట్టారు. ఆయన జీన్స్ ప్యాంటు, టీషర్ట్ వేసుకొని ఉన్నాడు. ఉండమ్మా నేను చెప్పని కథ. నేను వెంకన్నకి సీరియస్గా, ఏమయ్యా మీ బ్రాండ్ అంబాసిడర్ అన్నావు, ఆయనేమో జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని పోతున్నాడు, మీడియా వాళ్ళందరూ ముందు పెద్దగా కెమెరాలు పెట్టారు అంటే వెంటనే పాప వెతికి 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 ఒక అంగవస్త్రం ఇచ్చారు ఆయనకి. ఆయన ఎక్కడ వేసుకోవాలో తెలియలేదు దానికి. దాన్ని నడుము కట్టుకోవాలన్నా ఏం చేయాలంటే లేదండి మెడకి వేసుకోండి అన్నారు. సో వాట్ వీఆర్, whom are we inviting for a brand ambassador? See, you are supposed to invite. If you select the person and you will take the movement forward. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నిజంగా బ్రాండ్ అంబాసిడర్. వెంకటేశ్వర స్వామి ఇప్పుడు అన్నారు, ఆయన దగ్గర వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూర్చోబెట్టి ఆస్థాన మంటపంలో వేద ఆశీర్వాదం ఇచ్చి ఆయన మీద స్వామివారి శేషవస్త్రం అంటారు దాన్ని. శేషవస్త్రం అంటే ఏంటి తెలుసా అండి? ఆయన ధరించినటువంటి వస్త్రం. ఇప్పుడు అన్నయ్య గారు చెప్పినట్టు చూస్తే అది ధరించింది కాదు, ఎక్కడో కంపెనీలో తయారై స్వామివారి గర్భగుడి పోని అట్లీస్ట్ ఓ పుష్పమన్నా పెడుతున్నారంటే అది కూడా లేదు. సో అది కూడా ఏమో అయింది, ఇప్పుడు పాలియస్టర్ వచ్చింది, శేషవస్త్రం పోయింది, అది పాలియస్టర్ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా మీరు హ్యాండ్లూమ్ డే, మాకు ఎవ్రీడే హ్యాండ్లూమ్. నాన్నగారు ఏమన్నారంటే ఇది చేయాలి, హ్యాండ్లూమ్ డే రోజు కనీసం ఒక స్కూల్ అందరూ ఈరోజు మీరు హ్యాండ్లూమ్ ధరించి రావాలి అని చెప్పాలి. నేను అన్నాను, అయితే మనం చిలుకూరులో ఒకరోజు, స్వామివారికి ఇష్టమైన రోజు శనివారం రోజు అందరూ హ్యాండ్లూమ్ ధరించరండి, మీకు తొందరగా వీసా వస్తుంది. ఏదో ఇప్పుడు నేనేమండి వెంకటేశ్వర స్వామి ఎరా నా డిపార్ట్మెంట్ వరం ఇచ్చేది నేను, అదే సో అంటే వాట్ వీ హ్యావ్ టు కన్వే టు ది మాస్ టుడే, వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్ జస్ట్ 0.001% మార్కెట్ సైజ్. వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్ అ మార్కెట్ సైజ్ విచ్ ఇస్ 100 times more, 1000 times more. Every day in a year, if you have a school children wearing handloom for the school, that is a great movement. They will feel what a handloom is.
అండ్ హౌ పాలియస్టర్ ఫీల్స్. వాళ్ళకి తెలుస్తుంది కదమ్మా. మీరు ఇప్పుడు చూడండి ఎంత బుద్ధిగా ఉన్నారు. పెళ్ళిలో కూర పొడవ అంటారు తమిళ్లో, మీకు తెలుసు కదా. వివాహం అప్పుడు మ్యాండేటరీగా మగ్గానికి వెళ్ళి అక్కడి నుంచి నేసినటువంటి వస్త్రం ధరించి పెళ్లి కూతురు కూర్చుంటుంది. దట్ ఈస్ వేర్ బిగినింగ్ బిగిన్స్. ఇప్పుడు ఆ అమ్మగారు చెప్పారు, ఇద్దరు చిన్నపిల్లలకి నేను వస్త్రాన్ని బహుకరించానని చెప్పి. దీస్ ఆర్ ఆల్ స్మాల్ మెసేజింగ్ యాక్చువల్లీ. ఇంతవరకు ఒక్క సినిమాలోనైనా, అమ్మ పూనం గారు మీరు ఉన్నారు, ఒక్క సినిమాలోనైనా అప్పుడంతా పోచంపల్లి సిల్కు, జయసుధా సారీ వచ్చేవి. మగ్గాల నుంచి నేను నేసుకొని వచ్చానండి అని డైలాగ్ పెట్టారా ఏదైనా సినిమాలో? నేను ఆ పూనం అంటున్నా, అందుకే వన్ పూనం తప్ప. ఈజ్ ఇట్ నాట్ ఎ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు దురంధర్ సినిమా ఉంది, 4 గంటలు చూసిండు వాడు. 4 గంటలు ఏం మెసేజ్ పోయింది? ఇదే దిస్ ఇస్ వాట్ ఇస్ మెసేజింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు మల్లేశం గారు ఆయన వాట్ ఎవర్ ఇన్నోవేషన్స్ హీ హెస్ డన్ ఇట్స్ నాట్ గాన్ ఇన్ టు ద మాస్. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చిన్న విషయం అమ్మా, మీరు ఏమంటున్నారు, మదర్స్ డే లాగా హ్యాండ్లూమ్ డే అండ్ పవర్లూమ్ వర్సెస్ హ్యాండ్లూమ్ అంటున్నారు. ఇప్పుడు బ్రిగేడియర్ గణేశన్ గారు బటన్ అన్నారు, అది కూడా పవరే కదా. మేబీ దే విల్, దట్ కమ్స్ అండర్ పవర్లూమ్ కింద. హౌ పవర్ ఈజ్ రన్నింగ్ బటన్. So even if you put a electromagnetic or electro-human, it comes under power. ఈ పవర్ లూమ్ వర్సెస్ హ్యాండ్లూమ్ ఎలాగంటే నార్మల్ డెలివరీ వర్సెస్ సిజేరియన్ సెక్షన్. సో టుడే విమెన్ ఆర్ నాట్ రెడీ టు గో ఫర్ ఎ నార్మల్ డెలివరీ. యూ జస్ట్ ఆస్క్ దెమ్. దే ఆర్ నాట్ రెడీ. ఇప్పుడు ఏనుగు నార్మల్ డెలివరీ చేసుకుంటుంది, ఏ జంతువు అయినా నార్మల్ డెలివరీ చేసుకుంటుంది. ఓన్లీ వీ హ్యావ్ ఇన్వెంటెడ్ ఎ సి సెక్షన్ ఫర్ బైపాసింగ్ ది యోని. డోంట్ మిస్టేక్ మీ, దట్ ఈస్ అ ప్రాబ్లం. దీనివల్ల 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే, ఆ అమ్మాయికి కత్తెరతో కోసేశారు, మసిల్స్ అన్నీ కోసారు, నర్వ్స్ అన్నీ కోసారు. ఇంతవరకు ఏ విశ్వకర్మ కూడా, నో, ఈవెన్ గాడ్ కెనాట్ రీజాయిన్ ది సేమ్. సంజీవిని పర్వతం లాగా పాతాళ భైరవిలో చూపిస్తారు చూడండి, అలా చేయలేడు డాక్టర్ గారు. యూ కెనాట్ రీజాయిన్ ద నర్వ్స్, ది మసిల్స్, ఎవ్రీథింగ్. యూ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఫస్ట్ డెలివరీ. సెకండ్, the child comes out from the yoni. It's a part of creation. You are interrupting the natural delivery process. So something, handloom versus powerloom is similar. Venkateshwara Swami పీతాంబరధర స్రగ్వి సాక్షాత్ మన్మద మన్మద, ఆయన అంబరం గురించి శ్లోకం ఉందండి. ఆయన ధరించే వస్త్రం గురించి శ్లోకం ఉంది. ఆయన అలంకార ప్రియుడు. అలాంటి ఒక స్వామి ధరించినటువంటి ఒక వస్త్రము ఏడాదికి ఒక్క రోజు మనం ధరిస్తే, ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉందా, అందరూ హ్యాండ్లూమ్ ధరించాలి. ఇది మెసేజింగ్. ఇమాజిన్ ఇఫ్ అవర్ కంట్రీ ఈజ్ 140 crores టుడే, 10% ఆఫ్ దెమ్ గో ఫర్ 1 హ్యాండ్లూమ్ పర్ ఇయర్. వాట్ ఈస్ ద మార్కెట్ సైజ్? ఫుల్ డిమాండ్ 14 crores. కెన్ యూ మేనేజ్? యువర్ మగ్గాస్ విల్ నెవర్ be able to supply.
దిస్ ఇస్ వాట్ ఐ రిక్వెస్ట్ వెంకన్న. దిస్ వి కేమ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆఫీస్లో నాన్నగారు నేను, ఆయన వేరే వేరే ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. నాన్నగారికి చాలా ఓపిక తక్కువ కొన్ని విషయాల్లో. శ్రీనివాసరెడ్డి గారు, నేను ఎందుకు వచ్చానో మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నాను. ఏమండి ఇన్స్ట్రక్షన్స్? స్కూల్స్లో కాలేజీల్లో మీరు ఈ 1 హ్యాండ్లూమ్ డే అనౌన్స్ చేయలేరా మీరు? దట్స్ వాట్ హి వాస్ టెల్లింగ్. వెంకన్న గారికి ఒక, ఎందుకంటే అపాయింట్మెంట్ వాజ్ టేకెన్ బై వెంకన్న అనేట. అయ్యో గురువు గారిని తీసుకుపోయినా ఆయన అందరి ముందు ఇలా అంటున్నాడు. బికాజ్ దే నో మై ఫాదర్ వాజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ అండ్ హీ హాజ్ నథింగ్ టు ఫియర్. సో మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎక్కువ సమయం నేను తీసుకోను, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ who are leaving on how to revive this handloom industry, they are speaking. ఒకటే నేను, I came here because of the passion on handloom. I came here. నిన్న నేను చెరువులో నిలబడ్డా, వర్షాలు పడతలేదు స్వామి అనుగ్రహించండి అని ప్రార్థించాం. స్వామి వారు వర్షం ఇస్తే ఏం చేస్తావయ్యా మీ నీళ్ళతోటి అని అడిగితే ఏం చేయలేం. రీఛార్జ్ పిట్లు లేవు, 2000 feet బోర్ వేసుకుంటాం, బిల్డింగ్లు కట్టుకుంటాం, మళ్ళీ నీళ్ళ కోసం వాటర్ ట్యాంకర్ కోసం పోతాం. దర్ ఇస్ వన్ లేడీ, ఐ థింక్ సిమిలర్. ఎస్, నో స్టెప్ వెల్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్, ఇట్ వన్ సైడ్ కొలాప్స్డ్. దట్స్ వాట్ ఐ పూనం జీ, ఐఎమ్ కమింగ్ టు దట్. ఐఎమ్ అబౌట్ టు సీ, యు ఆర్ వెరీ మచ్ ఇన్ ఏ హరీ యాక్చువల్లీ. లెట్ మీ give me time to speak. I was about to speak about Kalpana, what she is doing, what she is trying to do to revive the groundwater recharging. I said, even that also, నాన్నగారు అది కూడా ఒక రోజంతా ఎమరాల్డ్ స్వీట్ హౌస్ వాళ్ళని పిలిపించి వర్క్షాప్ లాగా పెట్టించారు గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్కి. మీకు ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది చెప్పింది కాబట్టి నేను చెప్తున్నా. మీ ద్వారా మీడియా వారు లేరు కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ అసెంబ్లీ కాకపోతే డిసెంబర్లో ఒక బిల్ పాస్ చేయాలి. ఎవరెవరి ఇంట్లో రీఛార్జ్ పిట్ లేదో వాళ్ళ ఇంట్లోకి సీవరేజ్ కనెక్షన్ కట్ చేసేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలి. ఎందుకంటే ఎంత వర్షం పడుతుంది, ఆ నీళ్ళు తీసుకుపోయి ఏడ వదులుతున్నాం మనం. దీనికి ఎగ్జాంపుల్ జయలలిత గారు తమిళనాడులో. షీ ఈజ్ అ వన్ లేడీ, షీ డిడ్ ఇట్ అండ్ షోడ్ తమిళనాడు, చెన్నై, హౌ దే హ్యాడ్ రీఛార్జ్ పిట్ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ 1 summer. షీ చుక్కలు చూపించింది. మన వాళ్ళు చేయొచ్చు తలుచుకుంటే. వీ డోంట్ నీడ్ హెల్మెట్. ఇప్పుడు కారు పోతే ఫోటో కొట్టి పెడుతున్నారు కదమ్మా, ఫోటో కొట్టేస్తున్నారు. కొన్నిసార్లు నా కారు మీద ఏం కోపమో కానిస్టేబుల్కి, ఎప్పుడు మృగవని దాటినా 1035 రూపీస్ వస్తుంది. నాకు తెలీదు, నేను ఐ మైట్ బీ స్పీడింగ్, ఐ మై నాట్ బీ స్పీడింగ్. నౌ ఐ ఆమ్ హ్యావింగ్ ఇట్. దట్ ఈస్ మై హంబుల్ సబ్మిషన్. ఇస్ దీస్ ఆర్ ఆల్ ది ఐడియాస్ విచ్ కమ్ టు యూ పీపుల్ ఆల్రెడీ. నాకు వచ్చినాయే మీకు కూడా వస్తాయి, కానీ ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను వెంకన్న గారికి నేషనల్ లెవెల్లో హ్యాండ్లూమ్ డే తీసుకువెళ్ళినందుకు వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. అండ్ ఇది ఇంకా ఉధృతంగా మనం వాట్ ఎవర్ నీడ్ టు బి డన్ వీ షుడ్ డూ. అండ్ మై ఆల్ బెస్ట్ విషెస్ మా మీ అందరికీ కూడా స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం ఉండాలి. ఉన్నతమైనటువంటి మగ్గాలు ఉన్నటువంటి రాష్ట్రం ఇది మనది. అద్భుతమైనటువంటి నేత కార్మికులు ఉన్న రాష్ట్రం. దీన్ని ఇంకా మంచిగా తీసుకువెళ్ళాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.